బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 6 అంశము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత అందరికీ తెలుసు. అంటే మనం ఏం చేసినా అది మన కడుపు నింపుకోడానికే అంటారు. ఎవరైనా కొంతకాలం ఆహారం తినకపోతే చనిపోతారు. ఆకలి బాధ తట్టుకోడానికి మనుష్యులు ఎంతకైనా తెగిస్తారు. తోటి మనుష్యులనే చంపుకొని తినేసేయాలన్నంత దూరం ఆలోచించేలా చేస్తుంది ఆకలి. ఆకలి తీర్చుకోడానికి అడుక్కుంటారు, దొంగతనం చేస్తారు, హత్యలు కూడా చేసేవారు ఉన్నారు. ఆకలి బాధ తీర్చుకోడానికి ఇన్ని ఘోరాలు చేసే ఈ ఆకలిని దేవుడు ఎందుకు పెట్టాడు అన్న అనుమానం రావచ్చు. ద్వితీయోపదేశకాండము 8:3 చూచినట్లయితే, ఆహారము వలననేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను అని వ్రాయబడింది. ఈ వాక్యమును నమ్మినవారు ఆకలి బాధ తీర్చుకోవడానికి దేవునిపై ఆధారపడతారే తప్ప అన్యాయంగా ప్రవర్తించరు. ఎంత ఆకలి బాధనైనా భరిస్తారుగాని తమ నీతిని వదిలిపెట్టరు. దేవుణ్ణి నమ్మినవారు చావుకైనా తెగిస్తారు కాని తమ నిజాయితీని వదిలిపెట్టరు. ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ప్రయాణిస్తున్న ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు దేవుడు వారి నీతిని పరీక్షించినట్లు చూడగలము. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. నిర్గమకాండము 16:4. ఆహారము కూర్చుకొనే విషయంలో దేవుడు వారి నీతిని పరీక్షించాడు. దేవునికి భయపడినవారు దేవుడు చెప్పినట్లే చేశారు. దేవుణ్ణి నమ్మనివారు వారి ఇష్ట ప్రకారం చేశారు. ప్రతి ఒక్కరూ తలకు ఒక్క ఓమెరు చొప్పున కూర్చుకొమ్మని చెప్పినప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి ఎక్కువ కూర్చుకున్నారు. వారిలో ఎక్కువ కూర్చుకున్నవారి ఆహారము ఎక్కువగా మిగులలేదు సరికదా, అది కంపు కొట్టింది. దేవుడు వారి నీతికి పెట్టిన పరీక్షలో ఎక్కువ కూర్చుకున్నవారు ఫెయిల్ అయ్యారు. అంటే వారు దేవుణ్ణి నమ్మనందున ఆయన ఆజ్ఞని వారు లెక్క చెయ్యలేదు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గలతీ 3:6. దేవుణ్ణి నమ్మడమే నీతి కనుక ఆ నీతిని కాపాడుకోవడానికి మనం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సరే. దానియేలు గ్రంథములో షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు విగ్రహారాధన చేయకూడదు అన్న ఆజ్ఞ మీరవలసి వచ్చినప్పుడు చావుకైనా తెగించారే తప్ప దేవుని ఆజ్ఞను మీరలేదు. దేవునియందు భయభక్తులు, నీతి నిజాయితీ కలవారు ఎవరైనా సరే తమ నీతిని కాపాడుకోవడానికి ఎన్ని బాధలైనా భరిస్తారనటానికి బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూడవచ్చును. కాబట్టి నీతిగా జీవించటానికి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి అని మత్తయి 6:31లో చెప్పిన దేవుని మీద ఆధారపడి ఆకలి దప్పులను భరించినట్లయితే దేవుడే మనల్ని తృప్తిపరుస్తాడు. మనుష్యులు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు అని నమ్మినవారు వారి నీతిని కాపాడుకుంటారు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము జీవించటానికి అవసరమైన ఆహారము కొరకు నీ మీదనే ఆధారపడి నీతిగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.